హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రాఖీ అన్నదమ్ములకి రాఖీలు కట్టుకున్నారా? నేను కూడా కట్టానండి. నాకు 2 అన్నయ్యలు, 1 తమ్ముడు, ముగ్గురికి రాఖీ కట్టాను. నా కొడుకు కూడా మా అక్క కూతుర్లు 2 రాఖీ కట్టారు. సరే ఫ్రెండ్స్, చికెన్ వండుదాం అనుకుంటున్నాను. వీడియో గుర్తుకొచ్చి కొంచెం చిన్నది వీడియో అన్నది తీద్దాం అనుకొని చేస్తున్నా ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫోను ఓపు మాట్లాడు. సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే వాడతాను ఫ్రెండ్స్. నేను సన్ఫ్లవరే వాడతాను. ఎన్ని స్పూన్స్ వేసావమ్మా? 6 వేసా. స్కిన్లెస్ అమ్మా? స్కిన్ తోడైతే మనం తినాం కదా. చికెన్ ఫ్రై పులుసా? చికెన్ ఫ్రై పులుసు అమ్మా? ఫ్రై అమ్మ, పులుసు తినవుగా నువ్వు. ఏంటిది ఇది? అల్లం వెల్లిపాయలు, ఉల్లిగడ్డ. అల్లం వెల్లిపాయ, ఉల్లిగడ్డ, వెల్లిపాయలు అన్నీ మిక్సీ పట్టి వేస్తా. అప్పటికప్పటికి పట్టుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే నేను పట్టే వేస్తాను ఎప్పుడైనా. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పట్టుకుంటా. వేసే కదా లేదా? మిక్సీ పట్టుకున్నాక ఫ్రెండ్స్, ఇది బాగా కలిసేలాగా బాగా తిప్పుకోవాలి, ముక్కకు పట్టేలాగా. స్మెల్ అయితే అద్దరిపోతుంది ఫ్రెండ్స్. అప్పుడు వచ్చింది అల్లం వెల్లిపాయ పేస్ట్ కదా, పచ్చిది పట్టింది కదా, అది మిక్సీ పట్టి అక్కడ పెట్టుకున్నదైతే కొంచెం అంత స్మెల్ రాదు. ఇది అప్పటికప్పటికి తయారు చేసుకుంది కాబట్టి మంచి వాసన వచ్చింది. ఇది కొంచెం ఒక మంట మగ్గిన తర్వాత ఒక మంట మగ్గిన తర్వాత పసుపు వేసుకుంటా. మా ఆంధ్ర సైడ్ అయితే ఇట్లా చేస్తారు ఫ్రెండ్స్. కొంచెం పసుపు, స్పూన్స్ పసుపు. ఈ వీడియో ఎవరెవరు చూస్తున్నారు అందరికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కూర అయిన తర్వాత, వీడియో పెట్టిన తర్వాత తిని చెప్తా ఎలా ఉందో. దీనిలో ఈరోజు స్పెషల్ ఏంటంటే చింత చిగురు చికెన్ కర్రీ. దీనిలో ఈరోజు చింత చిగురు వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటుందో తిని చెప్తాను. పులుసు పెడితే మా బాబు తినడు ఫ్రెండ్స్. పులుసు అయితే గుజ్జుగా వండుదాం అంటే మా బాబు తినడు. ఫ్రై చేస్తేనే ఆయన తింటాడు. అందుకే ఫ్రైయే చేస్తాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా. మా వారు నేను తినాలంటే కొంచెం ఆయన ఫ్రై చేసి సగం మేము కొంచెం గుజ్జుగా చేసుకొని తింటాం ఫ్రెండ్స్. ఆయన పులుసు తినడు, అందుకే ఫ్రై చేస్తున్నాను. ఇది చింత చిగురు ఫ్రెండ్స్. చింత చిగురు కొన్నాను మార్కెట్లో. ఇప్పుడు చింత చిగురు వేసుకుంటున్నాను. చింత చిగురు మెత్తగా నలుపుకొని వేసుకోవాలి.
సేమ్ ఇప్పుడు కారం ఫ్రెండ్స్ చూసి తగినంత వేసుకోవాలి. సరిపోతుంది. ఉప్పా కొంచెం ఉప్పు, కారం ఎంత స్పూన్స్ వేసామా? 2 స్పూన్లు వేసా. కొంచెం ఉప్పు, నాకు చెప్పు. చికెన్ మసాలా ఫ్రెండ్స్. చికెన్ మసాలా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే చింత చిగురు వేసాను కాబట్టి. ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, చింత చిగురు వేసా కాబట్టి. లాస్ట్గా కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్తిమీర కొంచెం ఎక్కువనే తింటాం మేము. కొత్తిమీర అంటే మా బాబుకి నాకు ఇద్దరికి ఇష్టమే. కొత్తిమీర బాగా తింటాం. పెట్టాలని చెప్పి కొంచెం మూత పెట్టుకొని కొంచెం మగ్గిన తర్వాత తీసేయటం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హ్యాపీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గంట సింబల్ నొక్కండి. పక్కన ఉండే గంట సింబల్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. చికెన్ చూడండి ఫ్రెండ్స్. చికెన్ అయిపోయింది.